జనగామ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య ఉండగానే మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సమాచారం తెలుసుకున్న భార్య తరపు బంధువులు భర్త రాజనరసింహను చితకబాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. జనగామ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య ఉండగానే మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సమాచారం తెలుసుకున్న భార్య తరపు బంధువులు భర్త రాజనరసింహను చితకబాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, మనం చూసుకుంటే అతనికి ప్రభుత్వ ఉద్యోగి వేరే అమ్మాయితో ఎన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం ఎప్పుడూ తెలిసింది? మానస జనగామ జిల్లాలో దారుణం వెలుచుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి, అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఒక దారుణానికి ఒడిగట్టిన పరిస్థితి. వివాహేతర సంబంధం నెరుపుతూ రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళ మొదటి భార్య ఎవరైతున్నారు అంటే భార్య తరపు బంధువులకు రెడ్ హ్యాండెడ్ గా దొరకడం అనేది కొంత సంచలనంగా మారింది. అతనికి దేహశుద్ధి కూడా చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. జనగామ జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి రాజనరసింహ, అతనికి గతంలో వివాహం జరిగింది, భార్య కూడా ఉంది. ఆమె ఓవర్లు చేయడంతో ఆమె అతన్ని ప్రశ్నిస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే మరో మహిళతో అతను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి భార్య చాలా సార్లు ఆయన ప్రశ్నించడం జరిగింది. అయినప్పటికీ కూడా అతను మాత్రం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు బంధువుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. వాళ్ళ మధ్యలో నిలదీసింది. తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కొంత బుకాయిస్తూనే ఒకవైపు కొంత నిర్లక్ష్య ధోరణి కూడా రాజనరసింహ వ్యవహరించడంతో అప్పటికే బంధువులు అతన్ని మందలించడం జరిగింది. అయినప్పటికీ కూడా అతనిలో మార్పు లేదు. ఈ రోజు ఇంకో ఎవరైతే వేరే మహిళతో వివాహేతర సంబంధం జరుపుతున్నారో ఆ సమయంలో గదిలోకి వెళ్ళి గడియపెట్టుకుని ఉన్న సమయంలో బంధువులంతా కూడా ఒక్కసారిగా వచ్చి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దేహశుద్ధి కూడా చేశారు. ప్రస్తుతం వాళ్ళను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. మానస, అయితే మరి పోలీసులు ఏమంటున్నారు? మరి అతను ఏం చెప్తున్నాడు దీనికి సంబంధించి? పోలీసులు ఇది వివాహేతర సంబంధం అని నిర్ధారించారు. కానీ మరోవైపు ఎవరైతే రాజనరసింహ ఉన్నాడో కొంత బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె కూడా తన భార్య అని చెప్తున్నాడు. ఆమె మొదటి భార్య, ఇది మేము రెండో భార్య అని చెప్తున్నాడు. హిందూ సంప్రదాయం ఇలా చేసుకోవడం తప్పు అంటూ పోలీసులు కొంత మందలించే ధోరణిలో చెప్పారు. ఇది వివాహేతర సంబంధం అనే విషయాన్ని వివాహేతర సంబంధం ఉన్న అమ్మాయిని అతను వివాహం చేసుకున్నట్లు తెలుస్తుందా? అంటే మీరు చెప్పినట్టు మొదటి భార్య తను రెండో భార్య మొదటి భార్య అని చెప్తున్నట్లు తెలుస్తుంది. మరి అంతేకాకుండా ఈ భార్యకు సంబంధించిన అంటే రాజనరసింహ భార్య కానీ అలానే తన తరపు బంధువులు కానీ ఏమంటున్నారు? మరి మనస కేవలం తప్పించుకోవడం కోసమే రాజనరసింహ ఇలాంటి ఒక ఎత్తుగడ వేసి బుకాయిస్తున్నట్టుగా బంధువులు చెప్తున్నారు. ఎలాంటి రెండో వివాహం చేసుకోలేదు, కేవలం వివాహేతర సంబంధం అనే విషయాన్ని తప్పించుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు, మందలిస్తున్నారు. రెండో పెళ్లి ఎక్కడా చేసుకోలేదని బంధువులతో పాటు పోలీసులు కూడా నిర్ధారించారు. మొత్తానికి రాజనరసింహ సంబంధించిన వ్యవహారం మాత్రం ఇప్పుడు జనగామ కలెక్టరేట్ లో పెద్ద సంచలనంగా మారిందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ రమణ. For more updates, please subscribe 99 TV Telugu.